ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అట్లాగే వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, ఈ ఛానల్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మణిమాల మాస్టర్కి, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు చెప్తూ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలాగే మనము గత 4 క్లాసుల నుండి దైవీ సంపద గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరు జన్మలో దైవీ సంపదలతో పుడతారని మనం తెలుసుకున్నాం. అయితే వారికి ఈ 26 దైవీ సంపదలు ఉంటాయి. అలా మనం ప్రతి క్లాస్లో 2, 3 అలా చెప్పుకుంటున్నాం. ముందుటి క్లాస్లో మార్చి మంత్లో మనము భయం లేకపోవడం, అలాగే సత్వగుణాన్ని కలిగి ఉండడం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం, అలాగే విద్యా ధ్యానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానం, ఇవన్నీ శక్తి కొలిది చేయడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, అలాగే జ్ఞాన యజ్ఞాన్ని చేయడం, పురాణాలు శాస్త్రాలు చదవడం, ఇవన్నీ దైవీ సంపదలేనండి. ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం, అహింసా వ్రతాన్ని పాటించడం, ఈ 10 దైవీ గుణాలని, దైవీ సంపదలని మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. ఈరోజు మనము సత్యాన్ని పలకడం ఏంటి, ఇది ఎలా దైవ సంపద అవుతుంది, ఏంటి సత్యం అంటే ఏంటి? అసలు సత్యం అనగా నిజాన్ని అనుసరించడం, నిజం ఏదైతే దాన్ని అనుసరించడం, అబద్ధానికి దూరంగా ఉండడం, అదే సత్యం. అదే భగవద్గీతలో ఏం చెప్తారంటే, కృష్ణ భగవాన్ ఒకటే మాట చెప్తారు, సత్యం ప్రియహితం చేయత్ అన్నారు. అంటే సత్యం అనేది చాలా ప్రియమైనది, అలాగే అది హితం కలిగేదిగా ఉండాలి అని చెప్తారు. ధర్మం, న్యాయం, నైతికత అన్నీ కూడా సత్యం పైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి సత్యం అనేది సత్యం ప్రియహితం చేయత్ అన్నారు. ప్రతిదీ కూడా మనము భగవద్గీత గాని చదివి ఉంటే భగవద్గీతలో ఉండేవన్నీ ఈ దైవీ సంపదలేనండి. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పారు మనకి. కాబట్టి ధర్మం, న్యాయం, నైతికత అన్నీ సత్యం పైనే ఆధారపడి ఉంటాయి. మరి సత్యాన్ని ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, సత్యాన్ని అనుసరించడం ఎందుకు ముఖ్యం? మరి అలా ఆచరిస్తేనే మనిషి దైవీ గుణం కలిగి ఉంటాడా అంటే అవును. ఎందుకు ఆచరించడం అంటే ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సత్యాన్ని అనుసరించాలి. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైనా సరే చూడండి, సత్యం పలికేవాడికి ఎప్పుడు కూడా ఎంత గౌరవం ఉంటుందంటే, వాడు అబద్ధాలు చెప్పడురా, చాలా నిజమే చెప్తాడు అంట. అబద్ధం వల్ల కలిగే పాపం, దుష్ఫలితాలు తప్పుతాయి. మనము ఆ టైంకి అబద్ధం చెప్పడం వల్ల తప్పించుకుంటారేమో, కానీ ఆ పాపం వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ధర్మబద్ధమైన జీవితం గడపాలంటే సత్యాన్ని మనం అనుసరించాలి. అలాగే శాంతి, మనశ్శాంతి లభిస్తుంది. అమ్మయ్య, నేను నిజం చెప్పేశాను, నాకు అసలు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. చూసారా, అంటే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఆ టైంకి మనకి కొన్నిసార్లు కష్టం కలిగి ఉండొచ్చు. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడు చూడండి, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎందుకు సత్యం చెప్పాలి అనొచ్చు, కానీ తర్వాత శాంతి, మనశ్శాంతి లభిస్తుంది. అలాగే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఫ్రెండ్స్. అందుకే సత్యాన్ని మనం అనుసరించాలి. మరి ఎలా సత్యవంతుడిగా ఉండాలి? సత్యవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా అబద్ధం చెప్పకుండా ఉండాలి. అవసరమైన చోట కూడా అబద్ధం చెప్పకూడదు. ఎంత అవసరమైనా కూడా అబద్ధం చెప్పకుండా ఉండాలి. సత్యాన్ని హితంగా చెప్పాలి. నిజం ఎవ్వరిని బాధించకూడదు, ఉపయుక్తంగా చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ కూడా ఎలా ఉండాలి, సత్యాన్ని హితంగా చెప్పాలి. కొట్టేసినట్టు, తిట్టేసినట్టు చెప్పకూడదు. అర్థమయ్యేటట్లు
వాళ్ళు బాధపడకుండా ఉండేటట్లు చెప్పాలి. స్వప్రయోజనం కోసం అబద్ధాలు చెప్పకూడదు ఫ్రెండ్స్. ఏదో ఊరికే చిన్న చిన్న విషయాలకు కూడా అవును నేను ఇది చెప్తే నాకు చాలా బాగుంది అనుకున్నట్టు చెప్పకూడదు ఫ్రెండ్స్. స్వప్రయోజనాల కోసం కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే ఇతరులను మోసం చేసే అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. అదొకటి. మళ్ళీ ధర్మానికి అనుగుణంగా సత్యాన్ని అనుసరించాలి. ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మంతో పాటించడంతో పాటు సత్యాన్ని చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మానికి అనుగుణంగా సత్యాన్ని అనుసరించడం. అలాగే సత్యాన్ని జీవిత విధానంగా స్వీకరించాలి. మనము మన జీవిత విధానమే మనం సత్యం చెప్తున్నాం అనేటట్లుగా ఉండాలి ఫ్రెండ్స్. సత్యాన్ని జీవిత విధానంగా స్వీకరించాలి అంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట అన్నిటిలోనూ నిజాయితీ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో నీ ప్రవర్తనలో ఒక జీవిత విధానం కనబడాలి. ఆలోచన అంతే, మాట అన్నిటిలోనూ నిజాయితీ ఉంటేనే మీరు సత్యవంతుడిగా ఉండగలుగుతారు. మరి మనకు తెలుసు సత్యానికి నిలిచిన మహనీయులు చాలా మంది ఉన్నారు. అందులో మనం ఒక ముగ్గురిని చెప్పుకుందాం. మొట్టమొదటిగా సత్యము అంటేనే మనకు సత్య హరిశ్చంద్రుడు కనిపిస్తాడు. సత్య హరిశ్చంద్రుడు అంటే నిజాయితీ కోసం రాజ్యాన్ని వదిలేసుకున్నాడు, కుటుంబాన్ని వదిలేసుకున్నాడు, అయినా కూడా అబద్ధం చెప్పలేదు. తర్వాత ఆయనకి దేవుడు పరీక్ష పెట్టాడని చెప్పేసి అంత అద్భుతంగా ఆయన ఎంతైనా సరే ఇది నాకు శిక్ష కాదు, ఇది నాకు శిక్షణ అనుకొని ఆయన మొత్తం కుటుంబం అన్ని వదిలేసినా కూడా చక్కగా అబద్ధం చెప్పకుండా ఉన్నారు. అలాగే మన ధర్మరాజుని తీసుకోండి. అబద్ధం చెప్పకూడదనే దృఢ సంకల్పంతో జీవించాడు. ఎక్కడ కూడా అబద్ధం చెప్పరు. అలాగే మహాత్మా గాంధీ సత్యమేవ జయతే అన్నారు. ఆ సత్యమేవ జయతే అనే నినాదంతోనే స్వాతంత్ర పోరాటం కూడా చేశారు. కాబట్టి సత్యానికి నిలిచిన ఇలాంటి ఇంకా ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ మనం ఇక్కడ మనకి ముఖ్యంగా మనం వాళ్ళ గురించి తెలుసుకున్నాం కాబట్టి వీళ్ళని మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మరి సత్యవంతుడిగా జీవిస్తే ఏంటి ప్రయోజనాలు? ఏంటి అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది, ధార్మిక జీవనం సాధ్యమవుతుంది, మోక్ష మార్గం సులభమవుతుంది. మనలో ఎప్పుడైతే మనం సత్యంగా జీవిస్తామో మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం సమాజంలో మనకి గౌరవం, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే మనము చక్కటి మంచి జీవనాన్ని గడపడానికి సాధ్యమవుతుంది, మోక్ష మార్గం సులభమవుతుంది ఫ్రెండ్స్. అంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? సత్యాన్ని అనుసరించడం జీవన విధానం కావాలి. అబద్ధం తాత్కాలికంగా లాభం కలిగించిన అది చివరికి హాని కలిగిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు తప్పించుకోవచ్చు, అప్పటికి ఆనందంగా అనిపించవచ్చు, కానీ అది చివరికి హాని కలిగిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి సత్యమే ముక్తికి మార్గం, సత్యాన్ని అనుసరించడమే జీవన విధానం. ఇది ఎంతో మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే ఇది ఎప్పుడైతే మనం సత్యవంతుడిగా జీవిస్తామో, సత్యాన్ని పాటిస్తామో, దీనిని కూడా మనం దైవీ సంపద అన్నాం ఫ్రెండ్స్. తర్వాత కోపాన్ని విడిచిపెట్టడం. తర్వాత దైవిక సంపద ఏంటంటే కోపాన్ని విడిచిపెట్టడం. ఎలా కోపాన్ని విడిచిపెట్టాలి? అసలు కోపం అంటే ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అరిషడ్వర్గాల్లో కోపము, క్రోధం. కోపాన్ని మించింది క్రోధం. కాబట్టి వాటిని ఎప్పుడైతే మనం నియంత్రించుకోగలుగుతామో మన కోపం తగ్గుతుంది అన్నాం కదా. మరి కోపం అంటే ఏమిటి? కోపం అనేది నిస్సహాయత. కోపం అనేది అహంకారం. అంటే నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నేనే ఇది, నేనే అది అంటారు.
కాబట్టి కోపం అనేది నిస్సహాయత అండి. కోపం అనేది అహంకారం. మనిషిలో ఉన్న అహాన్ని దెబ్బతీస్తుంది. అలాగే కోపం అంటే అసహనం, కోపం అంటే ద్వేషం, కోపం అంటే అసంతృప్తి. అబ్బా! చూడండి ఫ్రెండ్స్ ఎన్నున్నాయో. కోపం నుండే ఇవన్నీ పుడతాయి ఫ్రెండ్స్. వీటన్నిటి వల్లనే కోపం పుడతది. మనకెప్పుడైతే నిస్సహాయత ఉంటదో కోపం వస్తుంది. మనకెప్పుడైతే అహంకారం ఉంటుందో కోపంలో బతుకుతాం. మనకెప్పుడైతే అసహనం ఉంటదో కోపంలో ఉంటాం. ద్వేషం, అసంతృప్తి ఇలాంటివన్నీ భావాల నుంచి ఉద్భవించేదే కోపము. కోపం వలన మనకి ఇది మనస్సుకు, శరీరానికి చాలా హానికరం ఫ్రెండ్స్. ఎందుకంటే భగవద్గీత ప్రకారం మన కృష్ణ భగవానుడు ఒకటే చెప్తారు. క్రోధాద్భవతి సమ్మోహ అంటే కోపం మాయలో పడేలా చేస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ అంటే మతి స్థిమితం కోల్పోవడం జరుగుతుంది. అంటే మనం అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఆ కోపంలో విపరీతంగా మాట్లాడేస్తాం. ఏదంటే అది తిట్టేస్తాం. ఏదంటే అది మనకు మనమే శాపాలు పెట్టేసుకుంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్కి అనవసరమైన విషయాలను ఇచ్చేస్తుంటాం. కాబట్టి క్రోధ భవతి సమ్మోహ కోపం మాయలో మోహంలో పడేస్తుంది. అలాగే సమ్మోహ స్మృతి విభ్రమ అంటే మతి స్థిమితం కోల్పోవడం జరిగిపోతుంది. అలాగే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః అన్నారు. అంటే తెలివితేటలు, నిర్ణయ శక్తి అన్నీ తగ్గిపోతాయి. అందుకే అంటారు కదా, కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అని. కోపంలో ఇష్టానికి నీ మొహం చూడ అది ఇది అని మాట్లాడేస్తాం. తర్వాత అందుకే ఫ్రెండ్స్ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః తెలివితేటలు, నిర్ణయాలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. అలాగే బుద్ధినాశాత్ ప్రణశ్యతి కోపం చివరకు మనిషిని నాశనం చేస్తుంది. ఈ కోపం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఎంత ఆలోచించినా తిరిగి ఆ జీవితం రాదు రాదు రాదు. చూసారా ఫ్రెండ్స్? అందుకే కోపం అనేది చాలా భయంకరమైనదండి. మరి కోపాన్ని వదిలేయాలంటే ఎందుకు వదిలేయాలి? కోపాన్ని వదిలేయడం ఎందుకు అవసరం అని అసలు క్వశ్చనే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వదిలేయాలి అంతే. వదలకపోతే మొత్తం అది మనల్ని మాయలో పడేస్తుంది. అలాగే మనల్ని మతి స్థిమితం లేకుండా చేసేస్తుంది. తెలివితేటలు అసలు నిర్ణయించుకునే శక్తి ఇవ్వదు. చివరికి మనిషిని నాశనం చేసేస్తుంది ఫ్రెండ్స్. కోపాన్ని మరి వదలడం ఎందుకు చేయాలంటే మానసిక ప్రశాంతత కోసం. కోపం వదిలి చూడండి. కోపం వదిలి కాసేపు అలా ధ్యానం చేయండి. ఎంత మానసిక ప్రశాంతత ఉంటుంది. కోపం ఉన్నంత వరకు మనసు అస్థిరంగానే ఉంటది. అసలు ఆ మనిషి ఎవ్వరి గురించి ఆలోచించడు ఫ్రెండ్స్. ఎంతసేపు అసహనంతో ఉడికిపోతుంటాడు అనమాట. అస్థిరంగా ఉంటాడు. సంబంధాలను కాపాడుకోవడానికి కోపాన్ని వదలడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే అంటే ఏంటి, సంబంధాలను కాపాడుకోవడానికి అంటే ఏంటి, ఇక్కడ కోపం వల్ల కుటుంబాలు దూరం అయిపోతాయి, స్నేహితులు దూరం అయిపోతారు, బంధుమిత్రులు దూరం అయిపోతారు. వాడికి చాలా కోపం ఎక్కువరా, మనం ఇప్పుడు అక్కడ వాడి దాని నుండి మాట్లాడడం అనవసరం. సంబంధాలు కాపాడుకోవాలంటే కోపాన్ని వదిలేయాలి ఫ్రెండ్స్. అలాగే ఆరోగ్య రీత్యా చాలా మంచిది. ఎప్పుడైతే మనం కోపం ఎక్కువ ఉంటామో కోపం వల్ల రక్తపోటు వస్తుంది ఫ్రెండ్స్. గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. చూడండి, కోపం ఎక్కువ ఉండే వాళ్ళకి అప్పటికప్పుడే అరిచేస్తుంటారు. ఆ అరవడం వల్ల కూడా ఆరోగ్యం మంచిగా ఉండదు ఫ్రెండ్స్. అనారోగ్యాలు వస్తాయి. అందుకే కోపం తగ్గించుకోవడం అనేది ఆరోగ్య రీత్యా చాలా మంచిది. కర్మఫల దృష్ట్యా హానికరం. ఈవెన్ కోపంతో చేసే పనులు పాపకర్మలను పెరిగిపోతాయి.
ఆ కోపంలో ఏం చేస్తామో తెలియదు. తెలియకుండానే చాలా పాపాలు చేసేస్తుంటాం. అంటే ఏమవుతుంది? ఆ పాప కర్మలు చేయడం వల్ల అనర్థాలొస్తాయి. ఎప్పుడైతే మనం కోపాన్ని తగ్గించుకుంటామో, ఆ అనర్థాలన్నిటిని మనం తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కోపం అనేది చాలా, 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 చాలా జీవితాలను నాశనం చేసేస్తది ఫ్రెండ్స్. కాబట్టి కర్మ ఫల దృష్ట్యా కూడా హానికరం. అందుకే కోపంతో చేసే పనులు పాపకర్మలు కాబట్టి వాటి వల్ల ఎన్నో అనర్థాలొస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం ఏంటి అంటే కోపం ఫ్రెండ్స్. ఎలా అంటే ఆహ్, భగవత్ చింతనలో కోపం ప్రధాన విఘ్నం. అంటే ఏదైనా చెయ్యాలి భగవంతుడు నో. అలాగే ప్రతి విషయంలో కూడా మనకి అలా చేయడం వలన ఎవరు అర్థం చేసుకోలేకపోవడం, కోపం వలన ఎవరు సరిగ్గా సహకరించరు మనల్ని. కాబట్టి అన్ని విధాలుగా చూసిన ఆధ్యాత్మిక ప్రగతికి గాని, అలాగే కర్మల దృష్ట్యా చూడండి, లేదంటే ఆరోగ్యరీత్యా చూడండి, లేకపోతే సంబంధాలను కాపాడుకోవడానికి చూడండి, లేదంటే మానసిక ప్రశాంతత కూడా చూడండి. ఇవన్నీ కూడా కోపం వదిలేయడం వలన వీటన్నిటికి మనము ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి కోపం అనేది ఎప్పుడూ కూడా చాలా, చాలా, చాలా బ్యాడ్ హ్యాబిట్. మరి కోపాన్ని ఎలా నియంత్రించాలి? సరే అన్నీ చెప్తున్నారు బానే ఉంది. కోపం అంటున్నారు. కోపం వల్ల ఇన్ని నష్టాలున్నాయంటున్నారు కదా! మరి ఎలా నియంత్రించాలి? మొట్టమొదటిగా కోపం జయించాలి, నియంత్రించాలంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. నేను గొప్పవాడిని, నా అంతటోడు లేడు, నేనే పెద్ద తోపు, నేనే అది అనే భావన ఉండకూడదు ఫ్రెండ్స్. నేను గొప్పవాడిననే భావన ఎప్పుడైతే వస్తుందో, వాడి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగానే ఉంటుంది ఫ్రెండ్స్. నేను గొప్పవాడిని అనే భావన తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్పుడే ఆ కోపం అనేది తగ్గిపోతుంది. అలాగే రెండవది సహనాన్ని అలవర్చుకోవడం. మొదటిది అహంకారాన్ని తగ్గించుకోవడం. రెండవది సహనాన్ని అలవరుచుకోవడం. మెల్లగా స్పందించడం. ఓర్పుగా ఉండడం. వీటన్నిటి వల్ల కూడా కోపాన్ని అదుపులో ఉంచొచ్చు. మనకి కోపం వచ్చిందనుకోండి వెంటనే ముందుగా ఓర్పుగా ఉండాలి. సహనంగా ఉండి వద్దులే, వద్దులే నెమ్మదిగా మాట్లాడదాం. ఎక్కువ మాట్లాడితే మనకి కోపం వచ్చేస్తుంది అనుకొని మనం సహనాన్ని అలవర్చుకోవాలి. అలాగే మూడవది క్షమాగుణాన్ని అభివృద్ధి చెందాలి. అద్భుతం కదా ఫ్రెండ్స్! అహంకారాన్ని తగ్గించుకోవడం, సహనాన్ని అలవర్చుకోవడం, అలాగే క్షమాగుణాన్ని అభివృద్ధి చేయడం. ఎలా మరి? ఎవరైనా తప్పు చేశారనుకోండి, సహనం, క్షమను మనం చూపించామనుకోండి, క్షమించేసామనుకో ఫస్ట్ మనం కర్మ విపాక ప్రక్రియలు అన్నిట్లో చెప్పేది అదే కదా! క్షమిస్తున్నాము, క్షమాపణలో క్షమించండి అని చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. అంటే య ఎప్పుడైతే మీరు క్షమించేస్తారో, ఎప్పుడైతే ఆ స్టేజ్‌లోకెళ్ళిపోతారో మీకు కోపం అనేది రాదు ఫ్రెండ్స్. కాబట్టి క్షమాగుణాన్ని అభివృద్ధి చేయడం. అలాగే దైవభక్తిని పెంపొందించుకోవడం. మీకు కోపం తగ్గాలంటే నియంత్రించుకోవాలి. లేదు, లేదు నాకింత కోపం పనికిరాదు. నేను నియంత్రించుకోవాలి అని అనుకున్నారనుకో, మీరు దైవ భక్తిని సంపాదించుకోవాలి. అంటే భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే కోపం తగ్గుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా కూడా కోపాన్ని నియంత్రించుకోవాలంటే యోగా చేయాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. చూసారా అంటే అప్పుడు మరి కోపం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇవి మనస్సుకు ప్రశాంతంగా ఉంచి కోపాన్ని పక్కకు పడేస్తాయి. నేను నా జీవితంలోనే చూశానండి. కోపంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? దానివల్ల జీవితాలు ఎలా నాశనం అయిపోతాయనేది
కొంతమంది వ్యక్తుల ద్వారా చూసాం. అలా ధ్యానం, యోగా చేయడం వలన మా సిస్టర్‌కి చాలా కోపం ఉండేది. ఆ కోపం అంతా తగ్గిపోయింది. అంటే ప్రాక్టికల్‌గా చేసి చూడాలి మనం. దానికి దీనికి లింక్ ఏంటి అనుకోకూడదు ఫ్రెండ్స్. కాబట్టి యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల మన మనసు చాలా కంట్రోల్ అవుతది. యోగా చేయడం వల్ల, యోగాసనాలు వేయడం వల్ల మనలో ఉన్న కోపం అంతా ఎవరినైనా ఏదైనా అనాలనుకున్నాం అనుకోండి, తిట్టాలనుకున్నాం, వాయిదా వేయండి. సహనంగా ఉండండి. క్షమించేయండి. మళ్ళీ తర్వాత నిదానంగా ప్రాణాయామం చేయండి. లేదంటే ఒక 5 మినిట్స్ యోగా చేయండి. లేదా ఇంకా ప్రశాంతంగా ధ్యానం చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తిని తిట్టాలని అనుకోండి. తిట్టలేరు. ఆటోమేటిక్‌గా కోపం కంట్రోల్ అయిపోతుంది. అయ్యో! ఎందుకు తిట్టాలనుకున్నాను. సారీ అంటాం మళ్ళీ మనమే. ఫ్రెండ్స్, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో ప్రశాంతంగా ఉంటాం ఫ్రెండ్స్. పరిస్థితులను ముందు అర్థం చేసుకోవాలి. అనవసరంగా ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఎలా ఉన్న ముందు వాళ్ళ పరిస్థితుల్ని అంచనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉండడం అనేది నమ్మాలి. మనం కోపం అవ్వకూడదు. మనము అనవసరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కోపం వలన సమస్యలు తీరవు. కోపము మార్గాన్ని వదులుకోవాలి. ఇది ఫ్రెండ్స్. మనం కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలంటే మొదటిదేంటి అహంకారాన్ని తగ్గించుకోవడం. రెండవది సహనాన్ని అలవర్చుకోవడం. మూడవది క్షమాగుణాన్ని అభివృద్ధి చేయడం. నాలుగవది దైవభక్తిని పెంపొందించుకోవడం. ఐదవది యోగా, ధ్యానం, అలాగే ప్రాణాయామం చేయడం. ఆరవది పరిస్థితులను అర్థం చేసుకోవడం. ఏడవది ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గమ గమనించడం, నమ్మడం. మరి మన పురాణాల్లోనే మనం చూసామండి. శ్రీరామచంద్రుడిని తీసుకోండి. శత్రువుల పట్ల కూడా కోపం ప్రదర్శించలేడు. నువ్వు కోపం వచ్చినా కూడా నవ్వుతూ ఉంటావులే. నవ్వులోనే నీ కోపం కనబడతదిలే అంటారు. అంటే చూడండి ఎంత నియంత్రించుకుంటాం. శ్రీరామచంద్రుడు అలా. మరి గౌతమ్ బుద్ధుడు ఒకరితో అయితే గౌతమ్ బుద్ధుడు ఓర్పుతో ఉంటారు. సహనంతో ఉంటారు. ప్రతి సమస్యను ఎదుర్కొంటారు. ఫ్రెండ్స్, కోపం అనేది శ్రీరామచంద్రుడు ఆ కోపాన్ని తగ్గించుకున్నారు కాబట్టి శత్రువుల పట్ల కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించలేకపోయారు. అలాగే గౌతమ బుద్ధుడు ఓర్పుతో, సహనంతో ప్రతి సమస్యని ఎదుర్కొన్నాడు. ముందు ఆయనకి ఏమి అర్థం కాలేదు. అసలు ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఆయన ఓర్పుతో ఉన్నారు. ఎలాగైనా సరే నేను ఏ ఏం జరుగుతుందో నేను కనిపెట్టాలి. నేను ఒక మార్గంలో వెళ్ళాలి అనుకున్నారు. ఓర్పుతో ఉన్నారు. సహనంతో ఉన్నారు. ప్రతి సమస్యని ఎదుర్కొన్నారు. అలాగే మహాత్మా గాంధీని చూడండి. అహింసా మార్గం. తన కోపాన్ని పూర్తిగా నియంత్రించేశారు. అంతా అహింసా మార్గం. ఏ ఒక్కరిని తిట్టలేదు. ఏ ఒక్కరిని కామెంట్ చేయలేదు. ఏ ఒక్కరిని ఏమీ అనలేదు ఆయన. చక్కగా నేను కోపాన్ని వదిలేస్తాను. అహింస పరమో ధర్మః అన్నారు. అంటే అహింస అహింసలో అహింస మార్గంలో ఉండడం వల్ల ఆ కోపాన్ని పూర్తిగా నియంత్రించేశారు ఆయన. అందుకే ఆయనకి శత్రువులే లేరు ఫ్రెండ్స్. అలాగే కోపం విడిచిపెట్టడం వల్ల మరి ఏంటి కలిగే ప్రయోజనాలు ఏంటి మనకి? మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
మొట్టమొదట కోపం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో మనలో ఉన్న మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఫ్రెండ్స్. మానసికంగా మనం అద్భుతంగా ముందుకెళ్తాం. అలాగే కుటుంబ జీవితం, సామాజిక జీవితం బాగుంటుంది. కుటుంబంలో మనం ఎప్పుడైతే కోపంగా ఉండమో కుటుంబం బాగుంటుంది. సొసైటీలో ఎప్పుడైతే మనం కోపాన్ని నియంత్రించేసుకున్నామో సామాజిక జీవితం కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. కోపం ఎప్పుడైతే ఉండదో అనారోగ్య సమస్యలు రావు. ఎప్పుడైతే రాదో ఆనందంగా ఉండగలుగుతాం. మరి సద్గుణ సంపత్తి పెరుగుతుంది. అందరి దగ్గర మంచితనం వాడికి కోపం లేదురా, ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు అంటారు. అంటే సద్గుణ సంపత్తి పెరుగుతుంది. భగవంతుని కృప పొందే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి గుణాలతో ఉంటామో, దుర్గుణాలను విడిచిపెట్టేస్తామో భగవంతుడు కూడా మనకి అనుసరిస్తాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కోపం అనేది చాలా 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 ఇది. కాబట్టి ఎప్పుడైతే కోపం వదిలేస్తామో శత్రువును కూడా నాశనం చేయదు ఫ్రెండ్స్. మనస్సును, శరీరాన్ని, మన జీవితం నాశనం చేస్తుంది. కానీ శత్రువుడు కోపము ఎప్పుడైతే కోపం ఒక శత్రువునే కాదు ఫ్రెండ్స్. మన మనసుని నాశనం చేస్తుంది, మన శరీరాన్ని నాశనం చేస్తుంది, మన జీవితాలని నాశనం చేస్తుంది. ఎన్నో జీవితాలు అలా నాశనమైన ఉన్నాయి. అలాగే మనం కోపాన్ని కాసేపు వదిలిపెట్టి సహనంతో, క్షమతో, మౌనంతో ఎప్పుడైతే ఉంటామో కోపాన్ని నియంత్రించుకోగలుగుతాం ఫ్రెండ్స్. శాంతమే పరమబలం. తన కోపమే తన శత్రువు. చూసారు, తన కోపమే తనకు శత్రువు. మనకి శత్రువులు ఎవరు బయట లేరు ఫ్రెండ్స్. శత్రువులు ఎప్పుడు కూడా మనలోనే ఉన్నారు. అదే కోపము, అదే అరిషడ్వర్గాలు ఫ్రెండ్స్. ఇలా కోపం అనేది శత్రువుని నాశనం చేయదు, మన మనస్సుని, మన శరీరాన్ని, మన జీవితాలని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే మనం సహనం కలిగి ఉంటామో, అలాగే క్షమను కలిగి ఉంటాము, మౌనంతో కోపాన్ని నియంత్రించుకుంటాము, శాంతమే పరమబలము. ఇలా మనము కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కోపాన్ని ఎప్పుడైతే నియంత్రించుకుంటామో అంత మంచి జరుగుతుంది, సద్గుణ సంపత్తి పెరుగుతుంది. అయితే ఇంకొక దైవీ సంపద దుర్గుణాలను త్యాగం చేయడం. అసలు ఏంటి దుర్గుణం అంటే ఏమిటి? మరి దుర్గుణాలని త్యాగం చేయడం అన్నాం. మరి దుర్గుణం అంటే చెడు వాక్యలు, చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన. వేరే ఒకరి మీద మాట్లాడడం కూడా దుర్గుణమే. వేరే ఒకరిని విమర్శించడం కూడా దుర్గుణమే. అలాగే చెడు అలవాట్లు, అలాగే చెడు ప్రవర్తన కలిగి ఉండడం, దీన్నే దుర్గుణం అంటాం ఫ్రెండ్స్. ఇవి స్వాభావికంగా రావు. ఇవేది కూడా పుట్టుకతో రావు ఫ్రెండ్స్. పుట్టుకతో ఎవరు, రావణుడు కూడా దుర్మార్గుడు కాదు. ఇవి స్వాభావికంగా ఎట్టి పరిస్థితిలో రావు. ఎలా వస్తాయి మరి? శిక్షణ, సహవాసం, అలవాట్ల ద్వారా అభివృద్ధి చెందుతాయి. మనం ఉండే సరౌండింగ్స్ వల్ల, అలాగే ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల, కొంతమంది సహవాసాల వల్ల, వీటి వల్లనే వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే దుర్గుణాలు అలాగా అలవాటు పడతాయో మానవ జీవితాన్ని అంధకారంలోకి నడిపించేస్తాయి ఫ్రెండ్స్. ప్రధానమైన దుర్గుణాలు ఏంటంటే ఫస్ట్ అహంకారం. మళ్ళీ కోపం దగ్గర అహంకారం ఉంది, ఇక్కడ కూడా అహంకారం ఉంది. చూడండి, ఈ అహంకారం వల్ల ఎన్ని ఉన్నాయో. అహంకారం అంటే నేనే ఎక్కువ, అనవసరమైన గొప్పతనం. నేను ఎందుకు ఇది చెయ్యాలి, నేనే నేను అది నేను అలా ఉండకూడదు, ఇలా అనమాట.
నాకు ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అనుకోవడం. దుర్గుణంలో అహంకారం, అనవసరమైన గొప్పతనానికి పోవడం, ఇతరులను తక్కువగా చూడడం. నాకన్నా నువ్వు గొప్పోడివా, నేనే గొప్ప అని చెప్పుకోవడం ఫ్రెండ్స్. అలాగే ద్వేషం, ఇతరులపై పగ పట్టడం, క్షమించలేకపోవడం. క్షమాపణ అనేది ఎంత అద్భుతమైనదో మనకి ధ్యానంలో తెలుసు. క్షమాపణ చెప్పమంటే నో నో నో, నేనెందుకు చెప్పాలి క్షమాపణ? నో, నేనే తప్పు చేయలేదు. ఇలాగే వాదిస్తారు. వాదించేవాడు ప్రతి ఒక్కడు దుర్గుణం కలిగినట్టే ఫ్రెండ్స్. ఇతరులపై పగ పట్టడం, అలాగే క్షమించకపోవడం, అలాగే కోపం. ప్రధానమైన దుర్గుణాలు మొదటిది అహంకారం, రెండవది ద్వేషం, మూడవది కోపం. ఆత్రంగా ఉండడం, అసహనంగా ఉండడం, అనవసరంగా రెచ్చిపోవడం, ఇవన్నీ కోపాలు. అలాగే లోభం, మనకు తెలుసు ఇవన్నీ అరిషడ్ వర్గాల్లో చూసుకున్నాం. లోభం, అధిక ధనాసక్తి. ఎంత సంపాదించినా ఇంకా వాళ్ళకి ఆశ పోదు ఫ్రెండ్స్. అధిక ధనాసక్తి, ఎప్పటికీ తృప్తి ఉండదు. మీరు ఎంత మీరు తెచ్చి ఇవ్వండి, ఒక మొత్తం ఏది తెచ్చి ఇచ్చేసినా కూడా, సంజీవని పర్వతం అంత బంగారం తెచ్చినా ఎక్కడో చిన్నది ఏదో లోపమైంది అంటారు. అంటే వాళ్ళకి తృప్తి ఉండదు అనమాట. ఏం చేసినా తృప్తి ఉండదు. ఓకే. అలాగే మోసం, ఇతరులను మోసం చేయడం, అబద్ధం చెప్పడం. ఫ్రెండ్స్, ఇతరులను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, అలాగే ఈర్ష్య, ఇతరుల అభివృద్ధిని చూడలేకపోవడం. ఎవరైనా బాగుంటే బాబోయ్ వాళ్ళ కళ్ళు మరి మామూలుగా ఉండవు, చాలా ఈర్ష్య పడిపోతారు. అలాగే కామం, ఇది ఇంద్రియ నిగ్రహాలు, భోగాలు, అసహ్యమైన ఆకర్షణలు, ఇవన్నీ కామం అంటే కోరికలండి. కోరిక కలిగి ఉండడం, నాకు ఇంత బంగారం కావాలనుకోవడం, లేకపోతే నాకు ఇంత కావాలనుకోవడం, ఇవన్నీ. అలాగే ఆలస్యం, పనిని వదిలేసి నిష్క్రియగా ఉండడం. అంటే నేనేం పని చేయలేను, వెతుక్కుంటారనమాట దాంట్లోని. నేను ఏ పని చేయలేను, నాకు నాకు నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు ఏ పని రాదు, నేను చేయలేను. ఫ్రెండ్స్, ఆలస్యం, పనిని వదిలేసి ఉండడం. అలాగే నింద, ఇతరులపై విమర్శలు చేయడం, ఎప్పుడూ తప్పులే వెతుకుతారండి. కొంతమంది ఉంటారు మామూలుగా. మనం ఎప్పుడు మన సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. మన వృత్తి ప్లేస్లో కానీ ప్రతి దగ్గర, నా మనకు తెలిసినంత వరకు ముందు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు, పక్కన వాళ్ళ గురించే మాట్లాడతారు. పక్కన వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, నీకు తెలుసా, అదే అంటారు. ఇతరులపై విమర్శలు చేయడం, వాడు మంచోడు కాదు, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడని విమర్శలు చేయడం. వాళ్ళని విమర్శించే ముందు నువ్వెలా ఉన్నావో తెలుసుకో. వాళ్ళని విమర్శ చేస్తున్నా కదా, ఆ ఇది నీ దగ్గర ఉందా లేదా? అవతల వ్యక్తి గురించి ఏమైతే చెప్తున్నావో అలాంటివి నీ దగ్గర ఉన్నాయా లేవా? ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఇతరులపై విమర్శ, అందుకే పత్రిజీ ఎప్పుడు చెప్తారు, నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి మనం కామెంట్ చేయకూడదు, ఎవరి గురించి విమర్శ చేయకూడదు, ఎవరి గురించి మనకి మనం జడ్జి చేయకూడదు. నో మ్యాన్ జడ్జ్ హిజ్ ఓన్ కాజ్ అన్నారు. నీకు నువ్వు ఎలా జడ్జిమెంట్ చెప్పుకుంటావు? నీకు అది కరెక్ట్ అనిపిస్తుంది, పక్కన వాడికి అడిగితేనే కదా అది కరెక్టా రాంగా తెలిసేది. ప్రతి ఒక్క దానిలో తప్పులు ఎతకడం. ఫ్రెండ్స్, మరి ఈ దుర్గుణాల్ని ఎలా విడిచిపెట్టాలి? సత్సంగం చేయడం. అందుకే మనకి మన గురువు దేవులందరూ చెప్పేది ఇదే ముందు.
మీరు ఒక్క ధ్యానం చేస్తే సరిపోదు, ఇలా సత్సంగాలు చేయాలి, మంచి మిత్రులను గురువులను కలవాలి. సత్సంగం చేయడం వలన మంచి మిత్రుల్ని మనం పొందుతాం ఫ్రెండ్స్. గురువుల్ని పొందుతాం, గురువుల్ని కలుస్తాం. గురువులు ఎప్పుడైతే కలుస్తామో వాళ్ళు చెప్పే మంచి విషయాలు మనకి ఈ దుర్గుణాలను తగ్గిస్తాయి ఫ్రెండ్స్. అలాగే ధ్యానం అలవాటు చేసుకోవడం. మనం ప్రతిరోజు ఇంచుమించు వీలైనంత వరకు రోజుకి 2 గంటలైనా ధ్యానం చేయాలి. యోగా అలవాటు పరుచుకోవాలి, యోగా చేయాలి. ఒక్క మనసుని శుద్ధి చేసేస్తే సరిపోదు ఫ్రెండ్. దాంతోపాటు శారీరకం కూడా ఫిట్గా ఉంటేనే మనం ధ్యానం చేయగలం. కాబట్టి యోగా చేయాలి, మనస్సును నియంత్రించుకోవాలి. అలాగే ధార్మిక గ్రంథాలను చదవాలి. గీత, భగవద్గీత, రామాయణం, భాగవతం వంటి వాటిని అన్నిటినీ, భాగవతం ఇలాంటి వాటి అన్నిటినీ అధ్యయనం చేయాలి ఫ్రెండ్స్. అలాగే మంచి అలవాట్లను పరిశీలించుకోవాలి, ఏంటున్నాయి. స్వీయ విమర్శ అంటే మీకు మీరు విమర్శించుకోవడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీ తప్పులు మీకు కనబడతాయి. అలాగే మన అలవాట్లను ఏమున్నాయో పరిశీలించుకోవడం, స్వీయ విమర్శ చేసుకోవడం, సహనశీలతగా ఉండడం, అలాగే వినయాన్ని పెంచుకోవడం. ఎప్పుడైతే సహనం వస్తుందో వినయం ఆటోమేటిక్గానే వస్తుంది ఫ్రెండ్స్. సహన సహనశీలత, వినయాన్ని పెంచుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. దైవ భక్తిని పెంపొందించాలి. భగవంతుని ధ్యానం ద్వారా మనస్సును శుద్ధి చేసుకోవాలి. అక్కడ కూడా మళ్ళీ చూడండి, భగవంతుడి దగ్గర కూర్చొని చక్కగా ఒక దీపం పెట్టేసి హాయిగా ధ్యానంలో కూర్చోండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉండదో. లేదు, దేవుడి దగ్గర దండం పెట్టినప్పుడు, దీపం పెట్టినప్పుడు, ఆ పూజ చేసినప్పుడే అన్నీ గుర్తొస్తాయి. అయ్యో వాడు ఇలా అన్నాడు, వీడు అలా అన్నాడు, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. వాటిని నియంత్రించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనలో ఉన్న దుర్గుణాలన్నీ విడిచి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూసారా, మనలో దుర్గుణాలు విడిచిపెట్టాలంటే సత్సంగం చెయ్యాలి, ధ్యానము, యోగా చెయ్యాలి, ధార్మిక గ్రంథాలను చదవాలి, అలాగే మన అలవాట్లు పరిశీలించుకోవాలి ముందు. తర్వాత సహనశీలత ఉండాలి, వినయం ఎంచుకోవాలి, దైవ భక్తిని పెంపొందించుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనము చెప్పుకున్న ప్రధానమైన దుర్గుణాలు. మరి ఎవరు వదులుకున్నారు దుర్గుణాలను? వదిలిన మహానుభులు ఎవరున్నారంటే వాల్మీకి మహర్షి. మనకు తెలుసు, ఒక బోయివాడైనా అలాంటిది దుర్గుణాలన్నీ విడిచిపెట్టేసి మహర్షిగా మారిపోయాడు. అలాగే ఆజామీలుడు తపస్సు ద్వారా తన పాపాలను హరించుకున్నాడు. అంగుళీమాలుడు అంటే బుద్ధిని బాధనలతో మారిపోతాడు, పూర్తిగా మారిపోతాడండి. ఆ బోధనలు వింటేనే చాలు. మనం అనుకుంటాం సత్సంగం ఊరికే వింటే వచ్చేస్తుందా, మనం అవును, మారాలనుకున్నప్పుడే మీకు ఇవన్నీ వస్తాయి. బుద్ధిని బోధనలతో మారిపోయి సద్గుణాలకి అలవాటు చేసుకున్నాడు. మరి వీటిని వదులుకోవడం వలన, ఈ దుర్గాణాలను ఎప్పుడైతే వదిలేస్తామో మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఫ్రెండ్స్. జీవితం నైతికంగా మారుతుంది, అశాంతి తొలగిపోతుంది, మంచి వ్యక్తిత్వం లభించి అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దుర్గుణాలు అనేవి చల్లా చెదురుగా ఉంటాయి ఫ్రెండ్స్, ఒక దగ్గర ఉండవు. ఫ్రెండ్స్, జీవితం ఎప్పుడైతే నైతికంగా మారిపోతుందో అశాంతి తొలగిపోతుంది,
మంచి వ్యక్తిత్వము అభివృద్ధి అవుతుంది ఫ్రెండ్స్. అలాగే దైవ అనుగ్రహం పొందుతాం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనలో దుర్గుణాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి దుర్గుణాలను చెదురుమదురుగా కాకుండా మనం పూర్తిగా వదిలిపెట్టి లేదు ఒక దుర్గుణం వదిలేస్తాను ఈ రేపు చెప్పుకున్నాం కదా, అహంకారం ఉండకూడదు ఇవన్నీ, లేదు లేదు ఒకటి వదిలేస్తాను ఇంకోటి రేపు చూస్తాను, అలా కాదు, అన్ని వదిలేయాలి ఫ్రెండ్స్. ఆత్మ పరిశుద్ధి కోసం మనం చెడు లక్షణాలను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో మంచి గుణాలను పెంపొందించుకోగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ అహంకారాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, లోభము, మోసము, ఈర్ష, కామము, ఆలస్యం, ఇవన్నీ ఆలస్యము, నింద, పక్కన వాళ్ళపై నిందలు వేయడం, అసత్యం ఎప్పుడైతే వదిలేస్తామో, వదిలేయాలంటే మనం ఎప్పుడు సత్సంగం చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడం, అలాగే మన అలవాట్లను పరిశీలించుకోవడం, అంటే అదే దట్ ఈస్ కాల్డ్ స్వీయ విమర్శ చేసుకోవడం, సహనశీలతతో ఉండడం, వినయాన్ని మనం అలవాటు పరుచుకోవడం, దైవభక్తిని పెంపొందించుకోవడం చేయడం వల్ల అద్భుతంగా మన జీవితం నైతికంగా మారుతుంది, అశాంతి తొలగిపోతుంది, మంచి వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. దైవ అనుగ్రహం పొందుతాము, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇలా మనము వీటిని అందుకే ఇవన్నీ ఎప్పుడైతే సాధిస్తామో, ఎప్పుడైతే అనుసరణలో పెడతామో వాటిని దైవీ సంపద అంటామండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ సద్గురు ఛానల్కి, వంశీకరణ్ మాస్టర్కి, కార్యనిర్వాహకులకు వచ్చి ఇంత అద్భుతంగా సహనంగా విన్నందుకు మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.